ప్రస్తుతం ఆ జ్యోతిష్యుడు ఎక్కడున్నాడు? వాడు జ్యోతిష్యుడా లేకపోతే చీటరా? బ్రేకింగ్ వార్త మనకు అందుతోంది. హైదరాబాద్ నాగోల్లో జ్యోతిష్యుడి చీటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పూజల పేరుతో 5 తులాల గోల్డ్ 32,000 రూపాయల నగదును బాధితురాల నుండి వసూలు చేశాడు జ్యోతిష్యుడు సాయిరాజ్. రేణుకా ఎల్లమ్మ పేరుతో జ్యోతిష్యాలయం నిర్వహిస్తున్నాడు. భర్త చనిపోతాడు అని, అనారోగ్యానికి గురవుతాడు అంటూ బాధితురాల్ని భయపెట్టాడు. పూజల పేరుతో విడతల వారీగా డబ్బు తీసుకున్నాడు. సాయిరాజ్ పై అనుమానంతో పోలీసులకి కంప్లైంట్ చేసింది బాధితురాలు. పోలీసులు కేసు నమోదు చేయగానే సాయిరాజ్ పత్తా లేకుండా పోయాడు. ఇప్పుడు అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమె ఒక రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయం అనేది జైపూరికల్లో ఒక గురూజీ సాయిరాజ్ అని వ్యక్తి పెట్టాడు. అతని దగ్గరికి ఈయన భర్త సరిగా ఉండట్లేదనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు నీ భర్త వేరే మహిళతోటి మహిళా కారణంతో విడిపోతాడు కాబట్టి కొన్ని పూజలు చేస్తే దాన్ని ఆపవచ్చు, ప్లస్ భర్త కూడా ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఉంది, అది కూడా మనం తప్పించడం పూజలు చేయాలని ఒకసారి 10,000 రూపాయలు, మరొకసారి 25,000 రూపాయలు తీసుకోవడం జరిగింది.